వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొదటి విడతకు ముగిసిన నామినేషన్ల పర్వం. శుక్రవారం వెలువడనున్న పోటీలోని అభ్యర్థుల జాబితా. ఏకగ్రీవంపై ఉత్కంఠ. సర్కార్ ఆసుపత్రిని సడన్ విజిట్ చేసిన ఎమ్మెల్యే. అందుబాటులో లేని వైద్య సిబ్బందిపై అసంతృప్తి. రోగులతో ముచ్చటించిన షకీల్. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలకం కానుంది. 16 సీట్లు గెలుస్తోందని సర్వే చెబుతోంది. ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా. పోచారం. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్కు దేహశుద్ధి. పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. వివరాలు సేకరించిన డిఎం. రెండో రోజు సార్వత్రిక సమ్మె సక్సెస్. కలెక్టరేట్ ఎదుట టీఎన్జీఓస్ నిరసన. పాత సిపిఎస్ విధానం అమలు చేయాలని డిమాండ్. అభిమానుల తాకిడితో ఎమ్మెల్యే షకీల్ నివాసం సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న కార్యకర్తలు, అభిమానులు ఆయన్ను సన్మానించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫలితాల అనంతరం కొద్ది సమయం గ్యాప్ రావడంతో అందరొచ్చి కలుస్తున్నారు. గత 2 రోజులుగా ఎమ్మెల్యే షకీల్ తన నివాసంలో ఉన్నారు. ఫలితాల వెంటనే హైదరాబాద్ బయలుదేరిన ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఆ తదుపరి తన వ్యక్తిగత పనులపై కాస్త అందుబాటులో లేకుండా పోయారు. కొందరు హైదరాబాద్ వెళ్లి షకీల్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 2 రోజులుగా బోధనలోనే ఉండటంతో అభిమానులు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు ఇంటికి చేరుకొని పూలమాలలు అందించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జంగామ సమాజ్ వారు రూపొందించిన 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. మిఠాయిలు తినిపించి నూతన సంవత్సరంతో పాటు విజయోత్సవ శుభాకాంక్షలు కూడా తెలిపారు. इधर देखिए. चलो राइट. थैंक यू साहब. आप लीजिए सर. थैंक यू भाई. लीजिए आप नहीं. మొదటి విడత ఈ నెల 21న జరిగే గ్రామ పంచాయతీల ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. 3 దశలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత ఆర్మూరు డివిజన్లోని 177 పంచాయతీలకు చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం తుది అభ్యర్థుల జాబితా వెలువడనుంది. జనవరి 1 నుండి పంచాయతీ ఎన్నికల నియమావళి అమల్లోకొచ్చింది. 7న మొదటి విడత జరిగే ఎన్నికల ప్రకటన విడుదలయ్యింది. 7 నుండి 9 వరకు 3 రోజుల పాటు నామినేషన్లను స్వీకరించారు. రిజర్వేషన్ ఆధారంగా పోటీలో నిలవడానికి ఆసక్తి చూపారు. కొన్ని గ్రామాలలో అంతర్గతంగా రాజీ కుదుర్చుకున్నా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఏకగ్రీవమైన చోట కూడా 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉపసంహరణ రోజు గడిస్తే ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవం అనేది తెలిసి రావాల్సి ఉంది. గత 3 రోజులుగా ఆర్మూరు డివిజన్ పరిధిలో మండలాల్లోని 177 పంచాయతీల నామినేషన్ల పర్వం పూర్తయింది. పరిశీలన, ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అప్పుడు గాని ఏ పంచాయతీ ఏకగ్రీవం అయిందనేది తెలిసొస్తోంది. చాలా మట్టుకు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినట్టు ప్రకటించినా నామినేషన్లతో తెలిసి రాలేదు. ఉపసంహరణతో పోటీ ఉంటుందా లేక ఏకగ్రీవమా అనేది కొలిక్కొస్తోంది. మొత్తం మీద నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మరో 2 రోజుల అనంతరం ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారో తెలవనుంది.
రంగ చట్టాలను కాపాడాలంటూ డిమాండ్ చేస్తూ తలపెట్టిన 2 రోజుల దేశవ్యాప్త సమ్మె రెండో రోజు కొనసాగింది. మధ్యాహ్న భోజన ఏజెన్సీ, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలతో పాటు పంచాయతీలో పనిచేసే వారికి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రెండో రోజులో భాగంగా కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల నడ్డీ విరిచే విధానాన్ని మానుకొని వారికి ప్రోత్సాహం కల్పించేలా చూడాలన్నారు. కార్మిక చట్ట సవరణల వల్ల అన్ని రంగాలలో ఉన్న కార్మికులు ఇబ్బందుల పాలవుతున్నారని గుర్తు చేశారు. కనీస పనికి కనీస వేతనం అనే విధానాన్ని అమల్లోకి తెస్తామని చెప్పినా అది సాధ్యం కాలేదన్నారు. కార్మిక వ్యతిరేక చర్యల వల్ల నేడు అన్ని రంగాల్లో కార్మికులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీన్ని నిరసిస్తూ 2 రోజుల సార్వత్రిక సమ్మె చేపట్టినట్టు వెల్లడించారు. గంగాధరప్ప కార్మిక సమస్యలను వివరించి కోటగిరి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మొత్తం అన్ని రకాల కార్మికులు కలిపితే 20 కోట్ల మంది సభ్యులు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ ఓ కీలక పార్టీగా మారుతోందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇదివరకు జరిపిన సర్వేలతో పాటు తాజా సర్వే రిపోర్టులు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయన్నారు. 16 స్థానాలలో టీఆర్ఎస్ విజయం సాధించి సర్కారు ఏర్పాటు చేసే వారికి కీలకంగా మారుతోందని పేర్కొన్నారు. బాన్సువాడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాన్సువాడ శాసన సభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. జాతీయ స్థాయి పార్టీలైన ఎన్డీఏ, యూపీఏలకు ఎవరికి పూర్తి స్థాయి మద్దతు రాదని తేల్చారు. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలలో టీఆర్ఎస్ 16 స్థానాలు గెలుస్తుందని అన్ని సర్వేలలో తెలుస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ కేంద్రంలో ఎంతో కీలకంగా మారబోతుందన్నారు. ప్రాంతీయ పార్టీలతో దేశం ప్రధాని నియమితమవుతారని పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ చేపట్టిన రైతు బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుపరచడానికి యత్నిస్తున్నారని గుర్తు చేశారు. అది మన తెలంగాణ క్రెడిట్ అన్నారు. బాన్సువాడ పరిధిలోని 124 పంచాయతీలలో 13 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని, వీటికి ప్రభుత్వ పరంగా 10 లక్షలు, సిడిపి నిధుల నుండి 10 లక్షలు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. వర్గాలు ఏవైతే ఉన్నాయో 2 వర్గాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో. ఈ 2 కూడా ఏ వర్గాన్ని కూడా సంపూర్ణ మెజార్టీ రాదు, మ్యాచ్ ఫిగర్ రాదు. ప్రాంతీయ పార్టీలే కీలకం కాబోతూ ఉన్నాయి. 16 స్థానాలతో గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి ప్రాంతీయ పార్టీగా ఎదగబోతూ ఉంది. ఈ మళ్ళా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వారి ఖాతా కూడా తెరవదు, ఒక్క స్థానం కూడా రాదు. అటు బీజేపీకి రాదు, ఇటు మహాకూటమికి రాదు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని. ఇక నిజంగానే రైతు బంధు పథకం దేశ స్థాయిలో అమలైతే ఆ క్రెడిట్ తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది, తెలంగాణ ముఖ్యమంత్రికి వస్తుంది, కేసీఆర్ గారికి వస్తుంది. ఈనాడు స్థానిక సంస్థలైనటువంటి సర్పంచ్, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ప్రకటించారు. మన కాన్ఫరెన్స్లోనే ఈ రోజు వరకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 124 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కొత్తగా కలుపుకొని. ఇప్పటికీ ఒక 13 గ్రామాలు యునానిమస్ అయినాయి. ఆ యునానిమస్ ఎన్నుకున్నటువంటి గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకరంగా 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. నేను నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నేను ఒక 10 లక్షలు ఇవ్వబోతున్నాను. ఈ నెల 11 నుండి 13 వరకు జరిగే నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా జరపాలని ఎంపీడీఓ రమాదేవి ఆదేశించారు. ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా ఖచ్చితంగా మెలగాలన్నారు. సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు వివరించారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రమాదేవి, తహసీల్దార్ అశోక్ కుమార్ ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందిచే సమీక్ష జరిపారు. ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకు 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పత్రాల స్వీకరణ జరుగుతుందన్నారు. అభ్యర్థులు అందజేసే పత్రాలను సరిచూసుకోవాలని, ఏదైనా తప్పు జరగకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. నామినేషన్ పత్రాల స్వీకరణ ముగింపు అనంతరం అభ్యంతరాలు పరిశీలన ఉంటుందని
చివరగా అభ్యర్థుల తుది జాబితా విడుదల అనంతరం ఈ నెల 25న పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా పూర్తి స్థాయి శ్రద్ధతో విధులు నిర్వహించాలని సూచించారు. నంబర్ 1 కి సంబంధించిన అది పెద్ద ఇబ్బంది. ఎట్లా ఆ రోజు 5 అయిపోయింది, నోటు పెట్టేసాము, అవన్నీ తీసుకొని వచ్చి అప్లోడ్ చేసేస్తాము. మాకు ఒక కాపీ కావాలి ఎట్లాగో, కానీ మేము ఏదో మెకానిజం యూస్ క్రిమినల్ కేసు, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ సబ్మిట్ చేస్తాను, డిక్లరేషన్, బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఈ ఎక్కడ అయింది మీకు రిజర్వ్డ్ షీట్ ఇస్తాం. అదే సంబంధించినటువంటి విలేజెస్ సంబంధించిన రిజర్వేషన్ వార్డ్ సర్పంచ్ సీరియల్ నంబర్ ఇవ్వాలి విత్ డేటెడ్ సిగ్నేచర్. బాడీ మీద మీరు ఎండార్స్ చేశారు. ఇదే నామినేషన్ మీద మీరు ఏదో ఒక సైడ్లో ఈ సీరియల్ నంబర్ వేసేసి డేటెడ్ సిగ్నేచర్ వేసేసి సీరియల్లో పెట్టుకోండి. నూతన సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని టీఎన్జీఓస్ ఉద్యోగ సంఘం డిమాండ్ చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా 2 రోజుల సార్వత్రిక సమ్మె చేపట్టడం జరిగిందన్నారు. కనీస పనికి కనీస వేతనం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని పర్మనెంట్ చేయాలన్నా అది సాధ్యం కాలేదన్నారు. రంగ సమస్యల సాధనకై 17 డిమాండ్ల పరిష్కారం కోసం తలపెట్టిన దేశవ్యాప్త 2 రోజుల కార్మిక సమ్మె జయప్రదమైంది. మొదటి రోజు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపిన టీఎన్జీఓస్లు బుధవారం ఉదయం అన్ని శాఖల ఉద్యోగులు కలిసి ర్యాలీగా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రగతి భవన్ ఎదుట నిరసన తెలిపారు. 17 డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులందరూ కలిసి సర్కార్కు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కార్మిక రంగ శ్రేయస్సుతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం స్పందించాల్సి ఉందన్నారు. కానీ సర్కార్ నిర్ణయాల వల్ల పరిస్థితి అంతా అగమ్యగోచరంగా మారిందన్నారు. ప్రగతి భవన్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఉద్యోగ రంగ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రామ్మోహన్ రావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు కిషన్ మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనం కోసం కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కానీ నేడు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కొత్త సిపిఎస్ విధానాన్ని అమల్లోకి తేవడం దారుణమన్నారు. మీడియా ముఖంగా ఉద్యోగస్తులు మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగులందరం కూడా జై తెలంగాణ, మా ఉద్యోగుల వందనాలు వెన్నెల రెట్ల రేజు అంటున్నాం. ఏకమైతే ఎన్నెలా కేంద్ర సర్కారు కిసాన్ అన్నవేడు అదే పరికరాలు తీసుకుంటా మీకు బాధలన్నీ చెప్పినాడు. ఎన్నెలా వెన్నెల అంటారు అన్ని డిపార్ట్మెంట్లు అన్నిటి కదిలి వచ్చిన ఐసేడు పైకురాలి తోటి మేము వెన్నెల మా ఉద్యోగుల వందనాలు వెన్నెల ఉద్యోగుల వందనాలు వెన్నెల జనవరి 8-9 తారీఖులో ఏఐఎస్జీఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు నిన్న లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా వేలాది మంది ఉద్యోగులతోని మరి మా పట్టణంలో మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఉన్నాయో ప్రధానమైన డిమాండ్ల పైన గత 4 సంవత్సరాల నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, వాటి మొండిగా మరి ప్రవర్తించడం వల్లనే ఈరోజు దేశవ్యాప్తంలో సమ్మెలో ఉద్యోగులందరూ పాల్గొనడం జరిగింది. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్ను మరి 8 lakhs పెంచాల్సిన అవసరం ఉంది. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అందరి ఉద్యోగులను రెగ్యులర్గా చూడాల్సిన అవసరం ఉంది. సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇవన్నిటి కూడా 18 డిమాండ్ల మీద మా కేంద్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొండిగా ప్రవర్తిస్తుందో వారికి అనుకున్న బిల్లులు పెట్టుకొని పాస్ చేసుకుంటున్నో
ఉద్యోగులపైన మీరు ఒకవేళ మీ మొండి వైఖరి మారకపోతే రేపు రాబోయే ఎలక్షన్లో మరి ఉద్యోగులందరూ కూడా ఏకమై దేశవ్యాప్తంగా మరి గుణపాఠం చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మరి ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉండాలని మరి ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన డిమాండ్ అది చేయడం జరుగుతుంది. ఉద్యోగుల ఐక్యత. బోధన్ సర్కార్ ఆసుపత్రిని ఎమ్మెల్యే షకీల్ సడన్ విజిట్ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని పలు వార్డులను పరిశీలించిన ఆయన ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై వాకప్ చేశారు. ఎమ్మెల్యే షకీల్ సర్కార్ ఆసుపత్రిని బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న రోగులకు అందుతున్న సేవలపై ఆయన వాకప్ చేశారు. ఏరియా ఆసుపత్రికి జిల్లా ఆసుపత్రి హోదా దక్కింది. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదన్న ఫిర్యాదు రావడంతో ఆయన ఆకస్మిక తనిఖీతో హడలెత్తించారు. రోగులతో ఆయన చర్చించారు. ఎమ్మెల్యే తనిఖీ సందర్భంలో ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సర్కారు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రోగులకు అందిస్తున్న సేవలను రోగులచే అడిగి తెలుసుకున్నారు. మెరుగైన సేవలందేలా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. అకామిడేషన్ ప్రాబ్లం ఉందా వాళ్ళకు? అంటే నిజామాబాద్ లో ఉంటున్నారా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? బాబు ఎట్లా వచ్చాను మైండ్ కదా ఇంకో ఆమె ఫ్యాక్టరీ ఈ షిఫ్ట్ 5 పేషెంట్స్ అదకునా రజాక్ రెండో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుండి ఆరంభం కానుంది. అందుకు బోధన్ డివిజన్లోని అన్ని మండలాలకు చెందిన అధికారులు ఎన్నికల పనులలో నిమగ్నమయ్యారు. శుక్రవారం నుండి 3 రోజుల పాటు నామినేషన్లను స్వీకరించి అటు తర్వాత పరిశీలన, ఉపసంహరణ అనంతరం 25న పోలింగ్ జరుపుతారు. రెంజల్ మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపడానికి మండల యంత్రాంగం కృత నిశ్చయంతో ఉంది. సమయం దగ్గర పడుతున్నందున అందుకు కావాల్సిన పనులలో నిమగ్నమయ్యారు. మండలంలో పోలింగ్ విధులలో పాల్గొనే 400 మందికి ఇదివరకే శిక్షణ పూర్తి చేశారు. మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీలకు గాను ఎస్సీలకు 3, ఎస్టీలకు 3, బీసీలకు 4, జనరల్ 7 స్థానాలను కేటాయించారు. అలాగే మండల పరిధిలోని 166 వార్డులకు ఎస్సీలకు 25, ఎస్టీలకు 26, బీసీలకు 43, జనరల్ 72 స్థానాలను కేటాయించడం జరిగిందని ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు. పోలింగ్ నిర్వహణ కోసం 400 మంది సిబ్బంది, బందోబస్తు కోసం 100 మంది సిబ్బంది అవసరమన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపడానికి అందరూ సహకారాన్ని అందించాలని ఎంపీడీఓ కోరారు. సిబ్బంది మొత్తం ఎన్నికల పనులలో నిమగ్నమయ్యారు. స్టేజ్ 1 ఆరో స్టేజ్ 2లకు కూడా ఇవ్వాల్సిన మెటీరియల్ కూడా సిద్ధం చేసి ఉంచాము అన్ని రకాలుగా. అదే రకంగా మరి ఇక్కడ మనకి రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే సర్పంచ్ పదవులు చూసుకుంటే ఎస్సీ 3, ఎస్టీ 3, బీసీ 4, జనరల్ 7 మొత్తం 17 పదవులకి రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా వార్డు మెంబర్స్కి సంబంధించి ఎస్సీలకి 25, ఎస్టీలకి 26, బీసీలకి 43, జనరల్ 72 మొత్తం 166 వార్డులకి రిజర్వేషన్ కూడా చేయడం జరిగింది. దీని ప్రకారంగానే మనం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవడానికి సహకరించవలసిందిగా నాయకుల్ని, ప్రజల్ని ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఓకే, మొత్తం ఎన్నికలు నిర్వహించడానికి మనకి 400 మంది పోలింగ్ సిబ్బంది అవసరం ఉంది. అదే రకంగా పోలీసు తదితర కలుపుకుంటే 500 మొత్తం మనకి పోలింగ్ అధికారులు రాబోతున్నారు. వారి ద్వారా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది.
తోటి విద్యార్థి కాలువలో పడి మృతి చెందినందుకు అతని జ్ఞాపకార్థంగా 2 రోజుల క్రీడలు నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల యందు వివిధ క్రీడల్లో విద్యను అభ్యసిస్తున్న వారికి పలు రకాల పోటీలు జరిపారు. 2 రోజుల పోటీల అనంతరం విజేతలకు బహుమతులను అందజేస్తారు. కోటగిరి పాలిటెక్నిక్ కళాశాల యందు 2 రోజుల పాటు క్రీడా పోటీలను పోచారం శ్రీనివాసరెడ్డి ఆరంభించారు. పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ముజఫర్ ప్రమాదంలో ఉన్న వారిని కాపాడబోయి అతను ప్రాణాలను కోల్పోయాడు. దీంతో అతని జ్ఞాపకార్థం 2 రోజుల క్రీడా పోటీలను నిర్వహించారు. ముగింపు శిబిరానికి కోటగిరి ఎస్ఐ శోభన్ బాబు హాజరై క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. క్రీడలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఓటమి చెందిన వారు విజయం కోసం ప్రయత్నం చేయాలని ఎస్ఐ శోభన్ బాబు సూచించారు. బహుమతుల వితరణ కార్యక్రమంలో ఎస్ఐ శోభన్ బాబు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు అంటే మనందరిది. బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు రక్షణగా ఉంటుందని భావిస్తారు. కానీ ఆ శాఖలోనే కండక్టర్గా విధులు నిర్వహించే ఉద్యోగి మాత్రం విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ ఉద్యోగి ఈ రూట్లో వచ్చిన సమయంలో విద్యార్థినులంతా ఎంతో ఇబ్బంది పడ్డారు. చివరికి ఆ కండక్టర్ పాపం పండింది. దీంతో గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బోధన్ డిపోకు చెందిన కుర్నాపల్లి మంగళపహాడ్ బస్సు నిత్యం బోధన్ ఎడపల్లి మీదుగా నడుస్తోంది. ఉదయం పూట పట్టణంలోని కళాశాలలు, పాఠశాలలకు వచ్చే విద్యార్థులతో బస్సు రద్దీగా ఉంటుంది. కండక్టర్గా విధులు నిర్వహించే ఉద్యోగి అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారిపై చెయ్యి వేసి వెకిలి చేష్టలు చేసేవాడట. కొన్ని రోజులుగా గమనిస్తున్న అమ్మాయిలు ఇతని బాధ భరించలేకపోయారు. టికెట్ ఇచ్చిన అనంతరం సైలెంట్గా ఉండకుండా అటూ ఇటూ తిరుగుతూ పదే పదే పాస్ చూపించమని ద్వంద్వార్థాలతో మానసిక క్షోభకు గురి చేసేవాడట. చివరికి మనవాడికి విద్యార్థులు బుధవారం ముహూర్తం ఖరారు చేశారు. ఇంకేముంది, గ్రామానికి చెందిన యువకులు, గ్రామస్తులు కలిసి దేహశుద్ధి చేసి ఎడపల్లి పోలీసులకు అప్పగించారు. బోధన్ డిఎం పోలీస్ స్టేషన్ చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. अरे 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 అంకులారు అమ్మ బోర్డు నువ్వు పెట్టుకోవచ్చు నేనెందుకు పెట్టా, నాకు ఇంకేమన్నా పాగలా మెంటలా ఉండేదారా అని ఏంటమ్మ అయితే ఇవ్వలేదా మెంటలా అనేసి ఇప్పటిదాకా కండక్టర్ సీట్లు ఒక్కరోజు చూసుకోలేదు. అసెంబ్లీ ఫలితాలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను తారుమారు చేశాయి. దీంతో కొన్నేళ్లు ఇతర పార్టీలో కొనసాగిన వారు రాజీనామాలు చేస్తున్నారు. తాజా జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు శివరాజ్ పటేల్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా పార్టీలో వివిధ స్థాయిలో కొనసాగిన బోధన్ మండలం హున్సా మాజీ సర్పంచ్ శివరాజ్ పాటిల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన వ్యక్తిగత కారణాల చేత పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలని రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. నేత్ర సంబంధిత వ్యాధుల నుండి ప్రజలకు విముక్తి కల్పించి మంచి చూపును ప్రసాదించాలన్న లక్ష్యంతో సర్కార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆగస్టు 15న ఆరంభమైన ఈ శిబిరం ఇంకా కొనసాగుతోంది. గ్రామాల వారీగా శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు పరీక్షలు చేస్తున్నారు. ఎడపల్లి మండలం మంగళపహాడ్లో కంటి వెలుగు శిబిరాన్ని ఆరంభించారు. గ్రామంలో వారం రోజుల పాటు ఈ శిబిరం కొనసాగుతోంది. రోజువారీగా 2 నుండి 300 మందికి కంటి పరీక్షలు జరిపి వారికి కావాల్సిన మందులు, కంటి అద్దాలు, అవసరమైన వారికి ఆపరేషన్లు జరిపిస్తారు. అందుకోసం గ్రామాల వారీగా శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు జరుపుతున్నారు. ఎడపల్లి మండలం మంగళపహాడ్లో ఏర్పాటు చేసిన శిబిరంలో డాక్టర్ శిరీష ప్రజలకు చికిత్సలు జరిపారు. ఆధార్ కార్డు ధృవీకరణతో శిబిరానికి వస్తే వారి కంటికి సంబంధించిన వ్యాధులను గుర్తించి పూర్తి స్థాయిలో చికిత్స జరపబడుతుందన్నారు. ఈ శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారం రోజుల పాటు ఈ శిబిరం గ్రామంలో కొనసాగుతోందని హెల్త్ సూపర్వైజర్ రాములు తెలిపారు.
సరేనా? బీపీ షుగర్ ఏమైనా ఉందా? బీపీ షుగర్ వాడుతున్నావు మందులు? ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. మొదటి విడతకు ముగిసిన నామినేషన్ల పర్వం. శుక్రవారం వెలువడనున్న పోటీలోని అభ్యర్థుల జాబితా. ఏకగ్రీవంపై ఉత్కంఠ. సర్కార్ ఆసుపత్రిని సడన్ విజిట్ చేసిన ఎమ్మెల్యే. అందుబాటులో లేని వైద్య సిబ్బందిపై అసంతృప్తి. రోగులతో ముచ్చటించిన షకీల్. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలకం కానుంది. 16 సీట్లు గెలుస్తోందని సర్వే చెబుతోంది. ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా. పోచారం. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్కు దేహశుద్ధి. పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. వివరాలు సేకరించిన డిఎం. రెండో రోజు సార్వత్రిక సమ్మె సక్సెస్. కలెక్టరేట్ ఎదుట టీఎన్జీఓస్ నిరసన. పాత సిపిఎస్ విధానం అమలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.